నమస్తేనండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాంపురుష్ నిహాన్ హ్యాస్ట్రో న్యూమరాల్స్‌ని. ముఖ్యంగానండి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు. తులారాశి వారు ఎవరైనా కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడితే, మీరు ఒక్కసారి వీలైతే ఒకసారి మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకోండి. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి తులారాశి వారు. ఎందుకంటే తులారాశి అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి యోగం అండి. నిజంగా పుట్టడం. తులారాశి రాశ్యాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు వచ్చేసి ఇతనికి ఒక విద్య తెలుసు. అదేంటంటే మృత సంజీవని విద్య అంటారు దాన్ని. మృత సంజీవని విద్య అంటే చనిపోయినటువంటి వాళ్ళను, అంటే ప్రాణం లేని వాళ్ళను కూడా తిరిగి బ్రతికించుకునే విద్య శుక్రునికి ఉంటుందండి. అదేవిధంగా హెల్త్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ముఖ్యంగా మళ్ళీ వాళ్ళకు హెల్త్ అనేది కూడా రికవర్ చేసుకోవచ్చండి. వాళ్ళకున్న శక్తి అది. అంటే వారు ఏదైతే బాధపడుతున్నారో ఆ హెల్త్ సమస్యను మళ్ళీ రికవర్ చేసుకునే శక్తి, సత్తా అనేది కూడా తులారాశి వారికి ఉంటుంది ప్రత్యేకంగా. అందుకే రకరకాల సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, బాడీ పెయిన్స్ కానీ, మైగ్రేన్ కానివ్వండి, హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ కానీ, లివర్ ప్రాబ్లమ్ కానివ్వండి, హోల్ అండ్ సోల్ బాడీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, షుగర్, థైరాయిడ్, ఏదైనా కానివ్వండి. ఏదైనా ఈ తులారాశిలో జన్మిస్తుందంటే తిరిగి రికవర్ చేసుకుంటారు వీళ్ళు. ఆ రికవరీ ఎలా అవుతుందంటే వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 డిగ్రీ నుండి 360 డిగ్రీల కోణంలో పేరు చేంజ్ చేసుకోవాలి. పేరు చేంజ్ చేసుకుంటే రోజు నోట్‌బుక్‌లో రోజు ప్రాక్టీస్ చేయండి గానీ, ఆధార్ కార్డ్‌లో, పాన్ కార్డ్‌లో, పాస్‌పోర్ట్‌లో, సర్టిఫికెట్‌లో ఏది మార్చొద్దండి. ఒకటి నువ్వు మార్చుకున్నది ఒకటే, సిగ్నేచర్ చేంజ్ చేసుకోండి. అది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సిగ్నేచర్ చేంజ్. ఒక పెద్దవాళ్ళైతే ఎక్కడైనా అవసరం ఉన్న చోట రాయండి. లేదంటే లీగల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. రోజు ప్రాక్టీస్ చేసుకుంటే పెట్టే కాడ సిగ్నేచర్ పెట్టుకోండి. ఏది ప్రాబ్లం లేదన్న కాడ పెట్టుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఆరోగ్య సమస్యల నుండి తప్పకుండా మీరు బయటపడిపోతారండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా నేను చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, క్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిచయం చేస్తుంటాను. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుంది. ఎస్పెషల్లీగా తులారాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే వీలైతే ఒక్కసారి నన్ను డైరెక్ట్‌గా సంప్రదించండి. లేదంటే ఫోన్ లైన్‌లోనైనా సంప్రదించండి. ప్రతి శనివారం, ఆదివారాలు హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటాను. అదేవిధంగా విజయవాడలో కూడా నేను అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరి ఈ అవకాశం పేరున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.